ఏపీ సీఎం జగన్ బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు వ్యవహారం కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక మలుపులు తిరుగుతోంది. ఒకవైపు న్యాయం పోరాటం చేస్తున్న వివేక కుమార్తె డాక్టర్ సునీత, మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ దీనిని ప్రధాన వస్తువుగా చేసుకొని మాటల తూటాలు పేలుస్తున్నారు. హత్యకు కర్త, కర్మ, క్రియ అంతా కూడా ఎంపీ అవినాషేనని హైదరాబాద్ కేంద్రం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దంచికొట్టిన ఆమె తర్వాత కూడా తన వ్యాఖ్యల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిని ప్రజలు ఓడించాలని పిలుపునిస్తున్నారు. సీఎం జగన్ కు అధికారం దక్కకుండా చేయాలని కూడా ప్రజలకు పిలుపునిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు 1-2 సార్లు మాత్రమే స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సునీతపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో గొడ్డలి కొనుక్కు రావడం నుంచి వేటు వేయడం వరకు కీలకంగా వ్యవహరించిన దస్తగిరి తర్వాత అప్రూవర్గా మారాడు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. అంతేకాదు పులివెందులలో ఓ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. అయితే అసలు గొడ్డలితో నరికి చంపానని చెబుతున్న ఈ దస్తగిరితో వివేక కుమార్తె సునీత లాలూచి పడ్డారని తాజాగా అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు సునీత తనపై కావాలని కుట్రలు చేస్తున్నారని, దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఇదే సమయంలో సునీత తన తండ్రిని చివరి రోజుల్లో నరకం పెట్టారని కూడా చెప్పారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్న అవినాష్ రెడ్డి తనకు ఏ పాపం తెలియదని చెప్పారు. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. గూగుల్ టేక్అవుట్లను కల్పితమని అన్నారు. అవినాష్ రెడ్డి చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై సునీత కూడా రియాక్ట్ అయ్యారు. నిజంగానే తనకు ఏ పాపం తెలియకపోతే తన ఫోన్ సిబిఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. అంతేకాదు గూగుల్ టేక్అవుట్ కల్పితం అంటున్నారు. గూగుల్ టేక్అవుట్ రిపోర్టును రూపొందించింది సిబిఐ, సర్వే ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ల్యాబ్ అని సునీత తెలిపారు. ఈ సంస్థలకు అవినాష్ రెడ్డిపై ఏమైనా కోపం ఉంటుందా అని అన్నారు. అంతేకాదు చివరి రోజుల్లో మేం వివేకాను వదిలేశామని ప్రచారం చేస్తున్నారని, ఇది నిజం కాదని సునీత చెప్పారు. తన భర్త రాజశేఖర్ రెడ్డి, వివేక కలిసి కొరియా పర్యటనకు వెళ్లారని తెలిపారు.